రామతీర్థం రాముడి విగ్రహంతో పాటు సీతమ్మ లక్ష్మణ విగ్రహాలను కోనసీమ జిల్లా కోటిపల్లి వద్ద వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం జలాదివాసం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన రామతీర్థం విగ్రహం ధ్వంసం సంబంధించి ఇప్పుడు ఇన్నాళ్లకి 6 ఏళ్ల తర్వాత గోదావరి తీరంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థ క్షేత్రంలో రాములవారి విగ్రహాన్ని 2020 డిసెంబర్ 28వ తారీఖు దుండగులు ధ్వంసం చేశారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ఘటన జరగడం చాలా దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంచలనం కలిగించింది. ఇప్పటి వరకు కూడా కోర్టు కేసులు విచారణ అయితే కొనసాగింది. తాజాగా కోర్టు ఉత్తర్వుల మేరకు రాములవారి విగ్రహంతో పాటు సీతారామ లక్ష్మణ విగ్రహాలను పవిత్ర గౌతమి గోదావరి తీరం కోటిపల్లి వద్ద నిమజ్జనం చేసే కార్యక్రమానికి మనం చూడవచ్చు. రామతీర్థ క్షేత్రం నుంచి విజయనగరం, సింహాచలం, అనకాపల్లి, అన్నవరం, పిఠాపురం, అలాగే కాకినాడ, ద్రాక్షారామం క్షేత్రాల మీదుగా ప్రస్తుతం అయితే కోటిపల్లి క్షేత్రానికి తరలించారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా శాంతి హోమాలు నిర్వహిస్తున్నారు. మనం చూడవచ్చు సీతారామ లక్ష్మణ విగ్రహాలు. ఇవి చాలా పవిత్రమైన విజయనగరం జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. అక్కడ నూతన విగ్రహాలను ఆవిష్కరించారు, ప్రత్యేకంగా ప్రతిష్ఠింపజేశారు. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వుల మేరకు విచారించిన తర్వాత ఇవాళ నిమజ్జన కార్యక్రమానికి సీతారామ లక్ష్మణ విగ్రహాలని తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ కార్యక్రమం అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆగమన శాస్త్రాన్ని ప్రకారం ఇవన్నీ కూడా ధ్వంసమైన విగ్రహాలు ఆలయాల్లో ఉండటం అనేది అరిష్టంగా భావిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో ఆయన స్వయంగా హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, అలాగే ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రామచంద్రాపురం నియోజకవర్గంలోని గౌతమి గోదావరి తీరం కోటిపల్లి ఛాయా సోమేశ్వరుడి సన్నిధానం మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని భక్తి ప్రబుద్ధులతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొత్తం నిమజ్జన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. మనం ఇది చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రత్యక్షంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం ఇదంతా కూడా ఇప్పుడు ఈ ప్రత్యేకమైన గోదావరిలో పడవలో ఏర్పాట్లు చేశారు. నది మధ్యలోకి తీసుకెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు. శాంతి హోమాలు అన్ని ఆలయ క్షేత్రాలన్నీ కూడా దాటుకొని కోటిపల్లి తీరానికి అయితే విగ్రహాలను తరలించారు. ఇదంతా కూడా చాలా ఒక పెద్ద వైదిక క్రతువు. శాస్త్రాల ప్రకారం, ఆగమన శాస్త్రం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పవిత్ర గోదావరి తీరంలో ఇదంతా కూడా ఈ కార్యక్రమం చాలా ఆధ్యాత్మిక వైభవంగా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైతే రామతీర్థంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు అక్కడ నెలకొల్పారు. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి ఇక్కడైతే ఏర్పాటు చేస్తున్న అంశాలు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవాదాయ శాఖ కమిషనర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. చెప్పండి సార్, ఈ కార్యక్రమం విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో 2020 సంవత్సరం డిసెంబర్ నెలలో నీలాచలం కొండపైన ఉన్న రామాలయంలో శ్రీ రాములవారి విగ్రహాన్ని కొందరు దుండగులు భిన్నం చేయడం జరిగింది. ఆ తరువాత అక్కడ నూతన విగ్రహాలని ప్రతిష్ఠ అయితే జరిగింది. కానీ పాత తొలగించబడిన విగ్రహాలని వైఖానస ఆగమ సాంప్రదాయానుసారం జలాదివాసం చేయవలసి ఉండగా అది అప్పట్లో జరగలేదు. అయితే ఇటీవల వైదిక పండితుల సూచన మేరకు ఆ పరిహార కార్యక్రమాన్ని పూర్తి సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా కోర్టు వారి అనుమతి తీసుకుని, ఎందుకంటే క్రిమినల్ కేసు పెండింగ్లో ఉంది, ఈ మెటీరియల్ ఎవిడెన్స్ కనుక దీన్ని సాంప్రదాయ కార్యక్రమం నిర్వర్తించాలి కనుక ప్రత్యేకంగా కోర్టు వారిని అభ్యర్థించడం జరిగింది. కోర్టు వారు ప్రత్యేక అనుమతి తీసుకుని వైదిక సాంప్రదాయం ప్రకారం విద్వాంసులందరితో చర్చించి ఈరోజు ముహూర్తంగా నిర్ణయించి రామతీర్థం నుంచి కూడా ఉదయం ఊరేగింపుగా భిన్నమైన రాములవారి విగ్రహాన్ని
అదేవిధంగా సీత అమ్మవారి విగ్రహాన్ని, లక్ష్మణ స్వామివారి విగ్రహాన్ని కూడా పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వాలంటీర్లు, వైదిక సిబ్బంది వీళ్ళందరి సమక్షంలో స్వామివారిని దేవస్థానం నుంచి, రామతీర్థం దేవస్థానం నుంచి ఊరేగింపుగా స్వామివారిని బయలుదేరి తీయడం జరిగింది. దారి పొడవునా విజయనగరం నగరంలో పైడితల్లమ్మవారి దేవస్థానం, తదుపరి సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవస్థానం, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, పిఠాపురం పాదగయ క్షేత్రం, కాకినాడ నగరంలో భానులింగేశ్వర స్వామి ఆలయం, తదుపరి ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయం, ఈ అన్ని ఆలయాల్లోనూ కూడా సాంప్రదాయం ప్రకారం స్వామివారికి విగ్రహాలకి వీడుకోలు పలకడం జరిగింది. ఈరోజు ప్రజాప్రతినిధులు, భక్తులు, మహిళా వాలంటీర్లు, కోలాట బృందాలు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైదిక సిబ్బంది వీళ్ళందరి సమక్షంలో కోటిపల్లి గ్రామంలో రామతీర్థం నుంచి వచ్చిన విగ్రహాలకు స్వాగతం పలికి ఊరేగింపుగా గోదావరి నదీ తీరానికి, పవిత్ర నదీ తీరానికి తీసుకురావడం జరిగింది. ఈ నదీ తీరంలో పొద్దుటి నుంచి కూడా శాంతిహోమం నిర్వహించడం జరిగింది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో. శాంతిహోమం పూర్తయింది. పూర్ణాహుతి జరిపి ఇతర వైదిక ప్రక్రియలు పూర్తి చేసి ఇప్పుడు పవిత్ర నదిలో స్వామివారి విగ్రహాలను నిమజ్జనం చేయబోతూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చారు. ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరావు గారు చెప్పండి, ఇది ఆ రోజు జరిగిన ఘటన ఒక సంచలనం కలిగించింది. అందరూ కూడా చాలా అపవిత్రంగా భావించారు విగ్రహాలు ధ్వంసం చేయటం. ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ గోదావరి తీరంలో చేస్తున్నారు. ఏదైతే ఆ రోజు చాలా అపవిత్రత గత ప్రభుత్వంలో జరగటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే శ్రీరామచంద్రుడు అంటే మన దేశంలో వివిధ దేశాల్లో అందరూ కూడా ఏకైక రాముడిని కొలుస్తాం. మరి అటువంటి రాముడి విగ్రహాలు మరి ధ్వంసం చేయడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. వెంటనే మరి నూతన విగ్రహాలు ఏర్పాటు చేసుకుని మరి ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆగమన శాస్త్రం ప్రకారం ధ్వంసమైన విగ్రహాలు మరి టెంపుల్లో ఉండకూడదన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే స్వామివారి ప్రతిమ శిరస్సు కూడా మరి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల అన్నీ ఉంటే కానీ శాస్త్ర ప్రకారం నిమజ్జనం చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు మరి కోర్టు దృష్టికి మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్ మంత్రి గారు తీసుకెళ్లి చొరవతో మరి ఈరోజు ఆ ప్రతిమ శిరస్సు తేవటం అన్నీ కలిపి పెద్ద ఎత్తున ఊరేగింపుగా మరి విజయనగరంలో ఉన్న టెంపుల్, రామతీర్థం టెంపుల్ నుంచి మరి పుణ్యక్షేత్రాలైన ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలన్నీ కూడా టచ్ చేసుకుంటూ చివరిగా కోటిపల్లి గోదావరి పుణ్యక్షేత్రంలో ఈరోజు నిమజ్జనం చేయడం చాలా శుభసూచకం, చాలా శాంతి మన రాష్ట్రానికి. అదేవిధంగా నిన్న మంత్రి గారు ఆన రామనారాయణ రెడ్డి గారు కూడా ఇది చాలా శాస్త్రోక్తంగా చేయాలని చెప్పి కమిషనర్ గారికి మరి పౌరోహితులు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం ఎంతో శాస్త్రోక్తంగా మరి ఉదయం నుంచి కూడా ఒక రథం మీద విగ్రహాలు తెస్తూ ఉంటే ఎక్కడికెక్కడ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మరి ఆ రథానికి సాగనంపుతూ చివరిగా మరి కోటిపల్లిలో మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కోటిపల్లి మా గోదావరి పుణ్యక్షేత్రంలో మరి ఈ నిమజ్జనం చేయడం చాలా శుభసూచకం, చాలా సంతోషకరం. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తం విగ్రహాలు అయితే రామతీర్థం నుంచి కూడా ప్రత్యేక ఊరేగింపు ద్వారా తీసుకొచ్చారు. అన్ని క్షేత్రాలు కూడా దాటుకొని కోటిపల్లి చేరుకున్నాయి. గౌతమి గోదావరి తీరంలో మరి కాసేపట్లో ఇక్కడ నిమజ్జనం కార్యక్రమం అయితే ఆధ్యాత్మికంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.